गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य शिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यस्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన తరగతిలో బృహస్పతి యొక్క భావశీలాధ్యాయంలో నవమ భావంలో బృహస్పతి ఒక్కసారి మనం పరికించి చూద్దాం. ముందు ఒక 2 మాటలు దీని గురించి చెప్పుకుందాం. లగ్నము, పంచమము, నవమము అనేటువంటి గృహాలు 3 ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి జాతకంలో. అంటే లగ్నము అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి జన్మ, ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి అంతా కూడా అన్ని రకాలైనటువంటి విషయాలు, అన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ కూడా లగ్నం తన గర్భంలో ఉంచుకుంటుందిట. లగ్నము సర్వగర్భ. అన్ని విషయాలు లగ్నంలోంచి తెలుస్తాయి. 12 భావాల యొక్క విషయాలు కూడా లగ్నం ప్రసక్తి లేకుండా నిర్ణయించకూడదు అని మనకి పెద్దలు ఇచ్చినటువంటి ప్రధాన సూత్రాల్లో ఒకనొక సూత్రం తీస్తే, ఇప్పుడు లగ్నం ఈ జన్మ అనుకుంటే నవమము 9వ ఇల్లు గడిచిన జన్మ, కిందటి జన్మ. కనుకనే మన పూర్వీకులు పెద్దలు అయినటువంటి వారి యొక్క వృత్తాంతము, వారి యొక్క లక్షణ విశేషాలు మన నుంచి వ్యక్తపడుట. అంటే అచ్చు వాళ్ళ తాతగారిలాగే ఉంటారండి ఆయన, ఆవిడ అచ్చు వాళ్ళ తాతగారిలాగో తాతయ్యలాగో ఉంటుందండి అనడమో, అవే లక్షణాలు ఉన్నాయండి అనడమో, ఇవి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చూసారా, నవమ భావం నుంచి వాటి యొక్క చరిత్ర, పూర్వతరముల యొక్క చరిత్ర తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు అక్కడ మనం జాతక పొంతన చూసేటప్పుడు అమ్మాయి తరఫు నవమ భావము, అబ్బాయి తరఫు నవమ భావము రెండూ కూడా ఈ తరపున ఆ తరపున కూడా మనం ఒకసారికి ఇంకొకసారి
2-3 సార్లు జాగ్రత్తగా చెక్ చేసినట్లయితే పూర్వతరాలను చూసి వివాహం చెయ్యాలండి అనేటువంటి సామెత లాంటిది ఏదైతే ఉందో అందులో ఎంత జ్యోతిష్శాస్త్ర నిగూఢత ఉన్నదో మనకు తెలుస్తుంది. అది ఒక ముఖ్య విషయం. అయితే గడిచినటువంటి జన్మ 9 అయితే 9వ ఇల్లు అయితే గడవబోయేటువంటి అంటే రాబోయేటువంటి జన్మని పంచమ భావం తెలియజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇలా దీనికి అనుగుణంగానే మనకి చంద్రస్థితి అంటే చంద్రుడు ఎక్కడైతే స్థితి చెంది ఉన్నాడో అంటే ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో చంద్రుడు, ఆ నక్షత్రము ఈ జన్మకు ఉండేటువంటి రూపాన్ని మనోవైఖరిని తెలియజేస్తే అదే నక్షత్రం నుంచి 9వ ఇంట్లో నక్షత్రం ఉంటుంది, దానికి సంబంధించిన నక్షత్రం. అదే నక్షత్రం నుంచి 5వ ఇంట్లో ఇంకొక నక్షత్రం ఉంటుంది. ఉదాహరణకి అశ్విని తీసుకున్నట్లయితే మనం యారిస్లో అశ్విని ఉంటే అక్కడి నుంచి పంచమ భావమైనటువంటి సింహంలో మఖ ఉంటుంది, ధనుస్సులో మూల అనేటువంటి నక్షత్రం ఉంటుంది. ఈ 3 నక్షత్రాలని తీసుకుని అశ్విని మఖ మూల ఇవి 3 నక్షత్రాలు కేతువు యొక్క ఆధిపత్యంలో ఉంటాయి అన్నంత వరకు జ్యోతిష్ శాస్త్రంలో అందరికీ తెలుసున్న విషయం, పరిచయం ఉన్న విషయం. ఇక్కడ జన్మ పరంపర అనేటువంటి దాని గురించి పెద్దలు ఋషులు ఇచ్చినటువంటి మార్గాలలో అనేకమైనటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి డైమెన్షన్స్లో ఇది ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది. చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఈ జన్మదైతే పంచమ భావంలో అక్కడి నుంచి పంచమ భావంలో ఉన్నటువంటి అదే కోవకి చెందినటువంటి నక్షత్రం వచ్చే జన్మది అని చెప్పారు. 9వ ఇంట్లో ఉండేటువంటి నక్షత్రం పూర్వజన్మది అని చెప్పారు. గడిచినది, గడుచుచున్నది, గడవబోయేది కాలాలు 3 ఏవైతే ఉన్నాయో భూత భవిష్యత్ వర్తమానములు ఈ విధంగా 1, 5, 9 భావాల ద్వారా మనకి తెలుస్తాయి. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. అందుకే మంత్రము అనేటువంటిది ఎవరికైనా మనం సజెస్ట్ చేయదలుచుకుంటే ఫలానా దేవత మంత్రము చేసుకోండి మీకు బాగుంటుంది అని చెప్పదలుచుకున్నట్లయితే వారి యొక్క లగ్నాత్తు చంద్రాత్తు పంచమ భావాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వారి యొక్క నవమ భావం నుంచి ఆ మంత్ర సాధన ఏ విధంగా సాగాలి, ఎలా సాగించాలి అనేటువంటిది వారి యొక్క నవమ భావమే వారికి సిలబస్ని రెడీ చేసిస్తుంది. ఏ జాతకానికి ఆ జాతకానికే జీవనం నడుపుకోవాల్సినటువంటి మార్గం నిర్దేశం అవుతుంది. ఆ నిర్దేశం సిద్ధంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా మానవుడు చేయవలసిన కర్మ చేయకుండా చేయదలచిన కర్మ చేస్తాడు, దెబ్బతింటాడు, దుఃఖిస్తాడు. అంతే. ఇది ఒక్కటే కాస్త తేడా యోగులకి మనకి. యోగి చెయ్యవలసిందే చేస్తాడు ఎప్పుడైనా, చేయదలసింది అంటూ యోగికి ఉండదు. ఇంకా మామూలు సాధారణ మానవులు యోగులతో సమానం కాదు కాబట్టి చేయదలచిందే నిజము, అదే సరైన పద్ధతి అని నమ్ముతారు. చేయవలసింది ఎవరైనా శాస్త్రం ద్వారా నిర్దేశించినా, ఆదేశించినా, సలహా చెప్పినా, ఎలా చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఇది. అంచేత లగ్నము ఈ జన్మ, నవమము గడిచిన జన్మ, పంచమము అనేటువంటిది రాబోయేటువంటి జన్మ అని గుర్తుపెట్టుకుని ముందుకు వెళితే, నవమంలో బృహస్పతి ఉన్నటువంటి వారి కథ ఎలా ఉంటుందంటే, జన్మతః సచ్చీలురు. వీళ్ళు చాలా చక్కనైనటువంటి శీలం కలిగినటువంటి వారు. మంచి మంచి లక్షణాలు ఉంటాయి, సరైనటువంటి వైరాగ్యం ఉంటుంది. ఇక్కడ వైరాగ్యం 2 రకాలు అని యోగశాస్త్రం చెప్తుంది మనకి. మా శ్రీకే గారి క్లాసెస్ జాగ్రత్తగా వింటే మనం పతంజలి యోగ సూత్రాలు ఆయన వింటే కనుక వైరాగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి వైరాగ్యం యొక్క నిర్వచనం చెప్తూ పతంజలి ఇచ్చినటువంటి సూత్రాన్ని మాస్టర్ గారు వివరిస్తూ మనకి ఆ భేదం చెప్తారు.
పరవైరాగ్యము, అవరవైరాగ్యము అని. అందులో వీళ్ళకి ఆ చక్కనైనటువంటి పరవైరాగ్యము ఏదైతే ఉందో, అంటే మనం వాళ్ళ నుంచి ఆదర్శంగా పుచ్చుకుని మనం వాళ్ళని అనుసరించి మనం ఆచరించవలసినటువంటి వైరాగ్య విధానము అనేటువంటిది ఈ నవమంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళ జాతకాల్లో కనిపిస్తుంది మనకి. వాళ్ళకి అలాంటి వైరాగ్యం ఉంటుంది. నిస్సంగత్వం అనేటువంటి దాంట్లో ఈ 9వ ఇంట్లో బృహస్పతి ఉంటే ఉన్నటువంటి నిస్సంగత్వము అనేటువంటిది, నిశ్చలతత్వము, దాంట్లో మనకి శంకరాచార్యులు వారు చెప్పారు సరే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ లైన్లు ఏవైతే ఉన్నాయో, ఈ వరుసలు, ఇవి అద్భుతమైనటువంటి వేద సమానమైనటువంటి వాక్యాలు. వేద సమానమేమిటి? వేదమే. ఇవి మనకి 9వ ఇంట్లో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైనట్టుగా, వాళ్ళు ఆచరణకి వీలుగా ఉండేటట్టుగా మిగతా జాతకాలకు ఉండదు. అందుకే 9th హౌస్ జూపిటర్ అనేటువంటిది ఎక్కడైనా కనిపిస్తే, ఎవరైనా జాతకాల్లో కనుక మనకి 9th జూపిటర్ కనుక కనిపిస్తే దానంత బెస్ట్ ఇంకొకటి లేదు అని తీసుకోవాలి అన్నారు మాస్టర్ గారు. చాలా మటుకు ముహూర్తాల్లో కూడా పంచమ బృహస్పతి, నవమ బృహస్పతి అనేటువంటిది చాలా బలమైనటువంటిది. లగ్నంలో బృహస్పతి ఉండి ముహూర్తం కుదిరితే ఇంకా అన్నిటికన్నా చాలా మంచిది అని చెప్పారు. ఒక విధంగా ఆలోచిస్తే అది ముహూర్తాల్లో లగ్న బృహస్పతి ఎంత బలమైనదో, జాతకం దగ్గరికి వచ్చేటప్పటికి నవమ బృహస్పతి అనేటువంటిది ఇంకా బలమైనది. అంటే వారి యొక్క పూర్వీకుల నుంచి కూడా చాలా చక్కనైనటువంటి తత్వం వారితో కూడా వస్తోంది అని అర్థం. అలా ఉండడం వల్లనే పూర్వీకుల నుంచి అంత చక్కని పరంపర వారికి అనుస్యూతంగా రావడం వల్లనే వేదాంత శాస్త్రము అనేటువంటిది, ఉపనిషత్ తత్వము అనేటువంటిది వారికి ప్రత్యేకంగా 1-2 గంటలు కూర్చోబెట్టి వివరించాల్సిన పని ఉండదు. వారికే ఇన్కల్కే లోపలగా ఏదో ఇన్బిల్ట్ అన్నట్టుగా వాళ్ళకి జన్మతః అంత చక్కనైనటువంటి లక్షణం ఉంటుందండి. అందుకని సాధారణంగా నవమ బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు ఉపదేశకులు, అలాగే మంచి విద్యా బోధన చేయగలిగినటువంటి వారు, ఆచార్య పదవిలో ఉండేటువంటి వాళ్ళు, అలా గౌరవింపబడేటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఆచార్య పదానికి కూడా మనకి మాస్టారు చాలా నిగూఢమైనటువంటి వ్యాఖ్యానంతో కూడిన అర్థాన్ని చెప్పారు. ఏదైనా తాను ఆచరించి తన వారికి వివరించేటువంటి వాడే ఆచార్యుడు అని చెప్పారు. అంటే అసత్యం ఆడరాదు, సత్యమనే పలకవలను, పరుల సహాయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇలా మంచి విషయాలు ఊరికే నోటంటే చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం కాకుండా తాను ఆచరిస్తాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి దైవీ గుణాల లిస్ట్ ఏదైతే ఉందో, 21, 22 ఆ దైవ సంపత్తి ఏదైతే ఉందో అది నిరంతరము కలిగి ఉన్నటువంటి వాడు అయి ఉంటాడు ఆచార్యుడు. అప్పుడు తను ఆచరించినటువంటి దాన్ని మంచిని ఎదుటి వాళ్ళకి చెప్తాడు. మామూలుగా శిక్షకుడు, బోధకుడు అనేటువంటివి అవి కొంత ఈ ఆచార్య పదంతో పోలిస్తే కొంచెం చిన్నవి. అవి మహా అయితే ద్వితీయంలో జూపిటర్ ఉండడం, అంటే వాక్స్థానంలో జూపిటర్ బృహస్పతి, అలాంటి వాళ్ళకి సంబంధించినవి చక్కగా టీచ్ చేస్తాడండి. చక్కగా టీచ్ చేయటం వేరు, తను ఆచరించి చెప్పటం వేరు. అది ఆయనకి ఈయనకి తేడా కూడా మాస్టర్ చెప్పారు ఈకే గారు. వైద్యశాస్త్రం అంతా కరతలామలకం అండి ఈయనకి, ఈయన సబ్జెక్ట్లో ఈయన పైనీరండి,
ఇంకెంతకన్నా పెద్ద డాక్టర్ గారు లేరండి ఈ చుట్టుపక్కల ఈ స్టేట్లో అని చెప్పినటువంటి వాళ్ళకి కూడా ఎదటివారు ఇచ్చినటువంటి డేటాని ఆధారం చేసుకుని ఎదటివారి రూపురేఖలు చూసుకొని వైద్యం చేయగలగడం తప్ప ఎదటివారి బాధని, వారి నొప్పి, వారి మంట, వారికి ఎక్కడ ఇబ్బంది, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది, శరీరంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలుగుతోంది అనేటువంటిది మానసికంగా ఈ వైద్యునికి అనుభవానికి ఉంటుందిట. ఆచార్య పదవిలో ఉండగలిగినటువంటి జాతకం ఏదైతే ఉంటుందో అలాంటి వాడు డాక్టర్ అయితే కనుక ఈ ఫీల్స్ ది పెయిన్ ఆఫ్ అదర్స్ అన్నారు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఇతను ఫీల్ అయ్యి దానికి తగినటువంటి వైద్యాన్ని చేయగలడు. అప్పుడు ఎంత గొప్పవాడు, ఎంత ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టరు కన్నా కూడా ఈ సామాన్యమైనటువంటి డాక్టరు ఎదుటివాడి కష్టాన్ని తాను అనుభవిస్తూ, ఓహో ఇతనికి ఇలాంటి బాధ ఉందా, అప్పుడు ఈ మందు రాస్తే బాగుంటుంది, ఇతనికి ఇలాంటి వైద్యం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశమే కాకుండా ఒక విధమైనటువంటి కరుణతో ఇస్తాడు ఆ మందులు. అసలు వైద్యునికి ఉండవలసినటువంటి లక్షణం అది. ఆ కరుణ అనేటువంటిది ఉండాలి కనుక అప్పుడు వైద్యం ఇంకా చాలా చక్కగా అతనికి ఆరోగ్యాన్నే కాకుండా ఆనందాన్ని కూడా ప్రసాదిస్తుంది రోగికి. అలాంటి వాళ్ళు 9th జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వారి వ్యవహారమే వేరేగా ఉంటుంది. తర్వాత ఈ 9th జూపిటర్ ఉంటే కనుక అసలు ప్రతి విషయాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తాడు. అంతవరకు సాధారణంగా వెళ్ళిపోతున్నటువంటి ఒకానొక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని 100 మంది చెప్పిన తీరు వేరు, ఇతడొక్కడు చెప్పిన తీరు వేరు అన్నారు. అందుకే 9th జూపిటర్ ఉన్నటువంటి లెక్చరర్సు, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ది టెక్స్ట్ బుక్ ఒక్కటే కాకుండా అవసరమైతే సెట్ బ్యాక్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ బై హిమ్. అది కొంచెం ఆయా కాలేజెస్లోనూ ఆ సంస్థలలోనూ అట్టి ఆచార్య పురుషుల్ని తీసివేయటం కూడా జరిగింది. మా దగ్గర ఉన్నాయి అలాంటి ఉదంతాలు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు చెప్తే పిల్లలకి అర్థం కాకపోవడం అన్నది లేదు. కాకపోతే వాళ్ళ బోధన పద్ధతిలో సత్యము అనేటువంటిది చెప్పటంలో టెక్స్ట్లో ఇలా ఉంది కానీ ఒరిజినల్గా దీని పూర్వాపరం ఇది అని వాళ్ళు చెప్పటం యజమానులకు నచ్చదు. అంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని వారికి యూనివర్సిటీస్లోనూ కాలేజెస్లోనూ చెడ్డ పేరు ఉన్నటువంటి ఉదంతాలు మాకు తెలుసు. కనుక ఈ 9th జూపిటర్ వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషను సత్యంతో కూడి ఉంటుంది. అది ఒకటి చాలా ప్రధానము. వాళ్ళ విధానమే ఒక నూతన విధానంలాగా ఉంటుంది. తర్వాత వీళ్ళ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, 9వ భావము అనేటువంటిది దూర ప్రయాణాన్ని సూచిస్తుంది. 3య భావము అనేటువంటిది దగ్గర ప్రయాణాన్ని సూచిస్తుంది. జాతకంలో షార్ట్ జర్నీస్ అన్నీ కూడా 3rd హౌస్ నుంచి చూడాలి, లాంగ్ జర్నీస్ అన్నీ కూడా అక్కడి నుంచి 9th హౌస్ నుంచి పరికించాలి మనం. 9thలో జూపిటర్ ఉంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి రావడం అనేటువంటిది చాలా కన్వీనియంట్ వాళ్ళ జాతకానికి. ఎక్కువ కష్టపడక్కర్లేదు, మిగతా వాళ్ళంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, అంత కన్వీనియంట్గా ఉంటుంది. అన్లెస్ శాటర్న్తో కానీ మార్స్తో కానీ ఈ 9th జూపిటర్ పాడైపోకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం, అది మర్చిపోకూడదు మనం. అది ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే లక్షణము, శుభలక్షణము అనేటువంటిది ఎప్పుడూ కూడా పాపగ్రహం ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహం చెడిపోకుండా ఉన్నంతసేపు, అలాగే ఒక గ్రహం అశుభ లక్షణాన్ని ప్రసాదిస్తుంది, అక్కడ సూచిస్తోంది అనుకున్నప్పుడు అలాంటి జంక్షన్స్లో కూడా ఒక శుభగ్రహం యొక్క చక్కనైనటువంటి దృష్టితో కూడా ఈ అశుభత్వము అనేటువంటిది తొలగిపోయి చక్కనైనటువంటి స్థితి కలుగుతుంది.
అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో. అందుకే ఆ సూత్రాలు, ప్రధాన సూత్రాలు బతికుండడం కోసమే, అవి మనకు బాగా గుర్తుండడం కోసమే ఒకానొక సూత్రం చెప్పారు. అదే స్థితి యుతి వీక్షణము ద్వారా అన్నీ కూడా పరిశీలించాలి జాతకంలో అని చెప్పారు. ఉదాహరణకి యారిస్ లగ్నం, ఆ యారిస్ లగ్నంలో శాటర్న్ ఉన్నాడు. అసలు యారిస్ లగ్నం అంటేనే బాగా ఆవేశపూరితమైనటువంటి రాశి అని చెప్పుకుంటే దాంట్లో నీచ పొందినటువంటి గ్రహము శని ఉన్నాడు. అక్కడేం జరిగిందో తెలుసా? ఆ జాతకానికి మొదట్లో ఆ జాతకం చూసిన వెంటనే ఇతను సన్నగా ఎముకలు పోగువలే ఉండును అని ఎస్టిమేట్ చేస్తాం. తీరమోసి కొంచెం ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు సాధన చేసుకున్న తర్వాత ఆ లగ్నంలో, యారిస్ లగ్నంలో శని ఉన్నటువంటి ఆయన్ని ఎదురుపడ్డాడు. అప్పుడు నాలుగు ఖర్చుకుని పొరపాటు సరిదిద్దుకోవాల్సి వచ్చింది. ఎలాగా? ఆ యారిస్లో లగ్నం పడి శని పడిన తర్వాత ఎక్వేరియస్లో అదే డిగ్రీల్లో జూపిటర్ ఉన్నాడు. అంటే పర్ఫెక్ట్గా ఈ లగ్నానికి ఏకాదశ భావంలో బృహస్పతి ఉన్నాడు. ఇది చాలక బృహస్పతికి నవాంశ కట్టినప్పుడు వచ్చినటువంటి స్థితి, ఏ రాశిలో అయితే అతను నవాంశ చెంది ఉన్నాడో అక్కడే చంద్రుడు వర్గోత్తమం చెంది ఉన్నాడు. చూడండి, అప్పుడు ఆలోచించండి. దానివల్ల ఈ జాతకుడు చక్కగా, బొద్దుగా, గుండ్రంగా, హాయిగా, అసలు లగ్నంలో శనిలా ఉంటాడు. లోతుగా కళ్ళు, ఎముకల పోగు, పొడుగ్గా ఉంటాడు. పూర్తిగా చామంచాయి కూడా కాదు, ఇంకా బాగా డార్కు. ఇవన్నీ అనేసుకుంటాం కదా. ఈ బృహస్పతి దాని నవాంశ, ఈ చంద్రస్థితి దాని యొక్క నవాంశ, ఇవన్నీ ఆలోచనకి రావు మనకి. అప్పుడు మనం ముందు వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ తప్పు అయిపోతుంది. అలా జాగ్రత్త పడాలి జాతకం చూసేటప్పుడు. అంచేత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శుభలక్షణాలు కూడా, ఇతను 9th హౌస్ జూపిటరే కానీ అసలు ఇంట్లో ఉండడండి, ఎక్కడెక్కడో రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉంటాడండి, గడికి సినిమాలు, గడికి నాటకాలు ఉంటాడండి, ఉన్న జాతకాలు ఉన్నాయి. ఎందుకు అలా అయిపోయాడు చూడాలి జాగ్రత్తగా. మార్సు, శాటర్న్, యురేనస్ బాగా చెడగొట్టడానికి 3 గ్రహాలు ఉన్నాయి ఆ పరిస్థితిని. అవి ఎలా చెడిపోతున్నాయి, దేనివల్ల చెడిపోతుంది ఈ 9th జూపిటర్ అన్నది చెక్ చేయాలి మనం. అలా ఎక్కడికక్కడ నైసర్గికమైనటువంటి స్థితిగతులు కనుక చెక్ చేసుకోకపోతే ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ బాగా దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న కారణమే సమాజంలో జ్యోతిష్కుడికి విలువ లేకుండా పోయింది. అంటే 10 నిమిషాలు, పావుగంట, 5 నిమిషాలు, అరగంట ఈ అమ్మాయికి అబ్బాయికి పొంతన కుదురుతుందా చెప్పేయండి. గాబరా మనుషులకి. జ్యోతిష్కుడికి 2 జాతకాలు పంపిస్తారు, ఈ పిల్లలిద్దరికీ పొంతన కుదురుతుందా? గంట కన్నా టైం ఇవ్వరు. అలాంటి వాళ్ళు రోజుకు 6-7 ఉంటారు ఇతనికి. అంటే 2 పక్కల ఉంది తప్పు అనేటువంటిది. ఇతగాడు కూడా 10 రూపాయలకు ఆశించి అరగంటలో చూసేస్తాడు. ఎందుకంటే రోజు చూస్తున్నాం కదండి, పెద్ద విషయం ఏమున్నదండి ఇందులో అంటాడు. ఒక జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయడానికే 2-3 గంటలు పడుతుంది కంటిన్యూస్గా చూస్తే. అలాంటి జాతక పొంతన, వివాహముట, వాళ్ళిద్దరు కలిసి ఉంటారట అంటే ఇంకెంత జాగ్రత్తగా చూడాలి, ఎన్ని విషయాలు చూడాలి. అలా చూడకపోవడం వల్ల, అలా జాగ్రత్త పడకపోవడం వల్ల జ్యోతిష్ శాస్త్రం చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. రెండోది ఏమిట్రా అంటే మొహమాటం. వాళ్ళు 2సారో 3సారో కుదరదా అండి, మా పాపకి సంబంధం అవదా అండి, ఏమన్నా రెమెడీస్ ఉంటే చేసేద్దామండి అన్నప్పుడు ఇతగాడు మొహమాట పడకూడదు. జ్యోతిష్కుడు ఉంటే నేను చెప్పుండేవాడిని కదా, అలాంటి రెమెడీస్ ఏం పనిచేయవు, ఈ అమ్మాయికి ఈ సంబంధం వద్దు, ఇంకోటి వెతకండి అని ఖరాఖండిగా చెప్పాలి. అలా చెప్తే ఎక్కడైనా రిలేషన్స్ దెబ్బతింటాయి అని మొహమాటం. అవతల వాళ్ళు చాలా పెద్ద జ్యోతిష్కుడు చూశాడు,
ఆయన వయసుతో కానీ ఆయన స్టేటస్తో కానీ పోలిస్తే ఇతను ఏమీ కాదు, చాలా సాధారణమైనటువంటి మనలాగా అప్పుడప్పుడే చదువుకుంటున్నటువంటి జ్యోతిష్కుడు. అది కూడా ఒక కారణం. అంత పెద్దవాడు బాగుంది అన్నప్పుడు మనం బాగోలేదంటే తప్పేమో అని మొహమాటం. ఈ 2 కారణాల వల్ల మొత్తం ప్రొఫెషన్ మొత్తం చెడ్డ పేరు గడిస్తుంది. అలా అవ్వకూడదు మనం. అదే మన తాలూకా ప్రధాన కర్తవ్యం. అలా కాకుండా ఖరాఖండిగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి 10 మందికి వినియోగపడాలి మనం. తీస్తే అలాంటి లక్షణం మీకు ఇక్కడ నవమ భావంలో ఉండేటువంటి బృహస్పతి ఇస్తాడు. అవసరమైతే నష్టానికైనా ఓరుస్తాడు, కానీ తన శాస్త్రాన్ని, తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని పాడు చేసుకోడు, మొహమాట పడ్డు. ఇక చక్కనైనటువంటి దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి అన్ని టైంకి అమృట అనేటువంటిది కూడా, అంటే ఏకాదశంలో బృహస్పతి ఉంటే ఎలా ఉంటుందో అలా నవమంలో బృహస్పతి కూడా సమయానికి అన్నీ కూడా సమకూరడం అనేటువంటిది జరుగుతుంది. చక్కనైనటువంటి దిగ్విజయమైనటువంటి లక్షణంతో పాటు సమస్తము విజయం అవుతున్నప్పుడు ఖచ్చితంగా సన్మానాలు జరుగుతాయి. నవమంలో బృహస్పతి ఉన్నప్పుడు అతడు సన్మానాలు పొందుతాడు. దశమంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు కూడా సన్మానాలు పొందుతారు. తేడా ఉంది ఇద్దరికి. చెప్పుకుందాం నెమ్మదిగా. దశమంలో బృహస్పతి గురించి చెప్పుకోబోతున్నాం కనుక ఆ తేడాను అక్కడ చెప్తాను. ఇద్దరు సన్మానాలకి అర్హులు. మంచి చక్కనైనటువంటి తీరులో మత ప్రచారము, శాస్త్ర బోధ, చక్కనైనటువంటి శాస్త్ర ప్రచారము అనేటువంటివి వీరి ద్వారా హాయిగా ముందుకెడతాయి. కుజ శనుల్లో దేంతోనైనా కనుక ఈ నవమ బృహస్పతి చెడిపోతే మాత్రం మత ప్రచారము అనేటువంటిది అవసరమైనటువంటి వారికి అవసరమైనటువంటి మార్గంలో వివరం చెప్పడం కాకుండా మతోన్మాదం అనేటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలందరికీ తానున్నటువంటి ప్రదేశం నుంచి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి ప్రతిరోజునో 2 రోజులకోసారో వారం రోజులకోసారో వెళ్ళి ఏదైనా వేదపాఠమో భగవద్గీత నేర్పించడమో స్తోత్రం నేర్పించడమో శంకరాచార్యుల వారి రచన ఏవైనా చెప్పడమో ఇలాంటివన్నీ కూడా చాలా చక్కనైనటువంటి పద్ధతి. కానీ ఈ నవమ బృహస్పతికి కుజునితో కానీ శనితో కానీ వేధ ఉన్నట్లయితే మతోన్మాదులైపోయి మా మతం తప్ప మిగతాదంతా తప్పు అనేటువంటి తప్పుడు ప్రచారంలోకి వెళ్ళిపోతారు. మతము అంటే గట్టిగా మాట్లాడితే భాషాశాస్త్రం ప్రకారం మతము అంటే అభిప్రాయము అని అర్థం. అంచేత చక్కనైనటువంటి విషయాలు 4 చెప్పడం వేరు, ఇవి మాత్రమే సరైన విషయాలు అని మిగతాదంతా తప్పుదో పట్టిద్దాం అనేటువంటి ఉద్దేశం వేరు. అది ఉన్మాదం అయిపోతుంది. ఆ తేడా చూసుకోవాలి. అలాగే నవమంలో బృహస్పతి ఉన్నటువంటి వారి తండ్రి గారు చాలా లెజెండ్ ఫాదర్, చాలా చక్కనైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తండ్రి ఉంటాడు ఇతని వీళ్ళకి. అలాగే మిగతా జాతకం అంతా బలంగా ఉంటే తండ్రి దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. అంచేత ఇక్కడికి మనం నవమం యొక్క బృహస్పతి స్థితి కొంత అధ్యయనం చేయగలిగాం. స్వస్తి. ఇక దశమంలో ఉన్నటువంటి దశమంలో బృహస్పతి దశమ బృహస్పతిని చూస్తాం. థ్యాంక్ యూ బాబు. ఇక దశమంలో ఉన్నటువంటి బృహస్పతి అన్ని రంగాల్లోనూ సక్సెస్,
అనేటువంటిది చెప్పారు. అంటే మనం ద్వితీయంలో బృహస్పతి ఉన్నప్పుడు చెప్పుకున్నాం, అందరికీ గుర్తుండుండే అనుకుంటాను నేను. ఏ విధమైనటువంటి సబ్జెక్టుకైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే వ్యాపారము అనేటువంటిది ఈ ద్వితీయ బృహస్పతి వారికి అప్పచెప్పచ్చు, బాగుంటుంది. ఎందుకంటే స్వతహా ద్వితీయ బృహస్పతికి ధనయోగము అనేటువంటిది బాగుంటుంది. ద్వితీయ బృహస్పతికి ఆ లక్షణం ఉంటుంది, ద్వితీయ శుక్రుడికి ఆ లక్షణం ఉంటుంది. అలా దశమ బృహస్పతి అనేటువంటిది ఇంకా చాలా బలమైనటువంటి యోగం. నాకు గుర్తున్నంత మటుకు ఇంతకు ముందు మనవి చేశాను మీకు. ముందు దశమ భావాన్ని సాధిస్తాం జ్యోతిషంలో. జాతక చక్రం వేయడం అనేటువంటి దాంట్లో ముందు లగ్నం కాదు వచ్చేది, దశమం. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికగా బృహత్ పరాశర హోర అందులో జాతకమును గుణించుట అనేటువంటి ఘట్టాలు కనుక చదువుకుంటే అక్కడ తెలుస్తుందండి. లంకోదయము ఇవన్నీ కూడా సాధించి అక్కడి నుంచి దశమాన్ని సాధిస్తారు. దశమానికి ఎదురకుండా చతుర్థం ఉంటుంది కనుక 2 ఇళ్ళు దొరికాయి కాబట్టి చతుర్థం నుంచి పంచమం, అక్కడి నుంచి షష్టం, అక్కడి నుంచి సప్తమం అనేటువంటివి ఎంతెంత దూరంలో ఎన్నెన్ని డిగ్రీల్లో ఉంటాయి ఆ రాశి ప్రమాణం ద్వారా లగ్న ప్రమాణాలన్నీ కూడా రాశి ప్రమాణాల ద్వారా నిర్ణయించబడి ఉంటాయి కనుక ఆ డిస్టెన్స్ అనేటువంటిది ఒకదానికొకటి యాడ్ చేస్తూ ఒక్కొక్క భావాన్ని భావ మధ్యమాన్ని సాధిస్తారు. అలా దశమ భావ మధ్యమమే మొట్టమొదట దొరుకుతుంది. చాలా ప్రధానమైనటువంటి భావం. లగ్నం తర్వాత అంతటి బలమైనటువంటి భావం దశమం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే, లగ్నాధిపతి ఎప్పుడూ శుభుడే అని మనకి సూత్రం. ఒకవేళ లగ్నాధిపతి నీచనవాంశ పొంది ఎక్కడో ఏదో శత్రుక్షేత్రాల్లో ఎక్కడో ఉన్న పాపగ్రహాల మధ్యలో, అంటే 2 మ్యాలిఫిక్స్కి మధ్యలో పాపార్గళము అంటారు. అంటే కుజునికి శనికి మధ్యలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, చాలా ఇబ్బందితో కూడి ఉంటుంది జాతకం. ఆ జీవితం చాలా కష్టంతో కూడి ఉంటుంది. శనికి యురేనస్కి మధ్యలో పడ్డాడు లగ్నాధిపతి, అసలు ఎట్నుంచి ఎటు వెళ్తుంది అనేటువంటిది మనం తేల్చలేం అలాంటి లగ్న స్థితులు. అలా దాన్ని పాపార్గళము అంటారు. అలాంటి స్థితుల్లో ఉన్నటువంటి లగ్నాధిపతి కూడా ఇక్కడ చెప్పొచ్చేది అది. ఆ లగ్నాధిపతి తన దశలో మాత్రము శుభాన్నిస్తాడు. అయితే రెండు భావాలకి ఆధిపత్యం వహించడం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో అది న్యాచురల్ కదా. ఎందుకంటే ఒక్క ఏకరాశ్యాధిపతులైనటువంటి రవిచంద్రులు తప్ప మిగతా కుజాతి పంచగ్రహాలు, కుజ బుధ గురు శుక్ర శనులు, ఈ 5 కూడా వాటి ఆధిపత్యాల్లో ఉన్నటువంటి రాసుల్లో ఎక్కడ లగ్నం పడినా, అంటే ఎక్సెప్ట్ క్యాన్సర్ అండ్ లియో, మిగతా అక్కడ ఎక్కడ లగ్నం పడినా 2 గ్రహాలు 2 భావాలు పడతాయి ఒకే గ్రహానికి. ఉదాహరణకి స్కార్పియో లగ్నం అనుకోండి, అక్కడి నుంచి 6వ ఇల్లు యారిస్సు, రెండిటికి అధిపతి కుజుడే, అంటే లగ్న షష్టాధిపతి కుజుడు అవుతాడు స్కార్పియోకి. అలా యారిస్కి లగ్న అష్టమాధిపతి కుజుడు అవుతాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్య సూత్రం ఏంటంటే, లగ్నాధిపతి ఎక్కడ ఉండి ఎలా ఉండి చెడిపోయి దెబ్బతిన్నా కూడా తన దశలో మాత్రం శుభాన్నిస్తాడు. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలో కూడా లగ్న షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఒకేసారి లగ్నాధిపతి దశ, అదే సమయంలో షష్టాధిపతి దశ, అంటే సైమిల్టేనియస్గా వెళతాయి కదా. మరి ఫలితం సంగతి ఏమిటి అన్నప్పుడు కూడా అనుభవజ్ఞులైనటువంటి పెద్దలందరూ ఏం చెప్పారంటే, షష్టాధిపతి దశ ద్వాదశాధిపతి దశ కూడా మృత్యు సమానమైనటువంటి అనారోగ్యాన్ని సూచిస్తున్నప్పటికీ సరైనటువంటి వైద్యుడు దొరుకుతాడు లగ్నాధిపతి దశ అవడం వల్ల.
అది మనం తీసుకోవాల్సినటువంటి ప్రధాన సూత్రం. అలా ఈ లగ్నాధిపతికి సంబంధించినటువంటి గట్టితనం ఏదైతే ఉందో అది దశమాధిపతికి ఉంది, అలాగే దశమ స్థానానికి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని దశమంలో ఏముంది, ఏ గ్రహం ఉన్నది అనేటువంటిది లగ్నము రవి చంద్రుడు చూసిన వెంటనే మనం వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది 10th హౌస్. ఎంసీ అని ఇస్తారు మనకి ఈ సాఫ్ట్వేరు దీంట్లో. ఎంసీ అంటే 10th హౌస్ కస్ప్. ఆ దశమ భావము ఎక్కడ ఉంది, ఆ దశమ భావంలో ఏమున్నాయి, దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకి లగ్న రవి చంద్రుల యొక్క పరిశీలనలతో సమానమైనటువంటి కేడర్లో ఉంటాయి. అవి వాటి విశేషాలు. ఇక్కడే ఇంకొక ఇది కూడా చెప్తాను మీకు. దశమాధిపతి ప్రోగ్రెషన్లో లగ్నం మీదకి వస్తున్నాడు అనుకోండి, దశమాధిపతి ప్రోగ్రెషన్లో లగ్నం మీదకి వస్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా ఆ నెలలోనో ఆ పక్షంలోనో ఖచ్చితంగా సన్మానితుడవుతాడు. ఖచ్చితంగా ఒక సన్మానం ఉంటుంది, సందేహం లేదు. అంటే 10th లార్డు అసెండెంట్ మీదకి ప్రోగ్రెస్ అయి రావాలి. చాలా తక్కువ జాతకాల్లో ఉంటుంది, చాలా తక్కువ జాతకాలు. అంటే లగ్నాధిపతి ఎక్కడ ఉండాలి, ద్వాదశం చివరిలో ఉండాలి. అప్పుడు ప్రోగ్రెస్ అయ్యి కనీసం ఓ 30 ఏళ్ల వయసు అప్పుడో ఎప్పుడో, సన్ అయితే 30 డిగ్రీల్లో 30 సంవత్సరాలకు వచ్చేస్తాడు. మార్స్ ఇంకొంచెం 1.5 అంటే 45 సంవత్సరాలు అప్పటికి వచ్చేస్తాడు. అంటే స్కార్పియో లగ్నమై దశమాధిపతి రవి అయితే ఆయన లిబ్రాలో ఉంటే అక్కడ 30 డిగ్రీలు పూర్తి చేసుకొని ఇక్కడ 10 డిగ్రీల్లో లగ్నం ఉందనుకోండి స్కార్పియోలో, ఓ 40 ఏళ్ళప్పటికీ టప్పగా వచ్చేస్తాడు. మార్స్ అయితే 45, 55 సంవత్సరాల మధ్యలో వచ్చేస్తాడు. మెర్క్యూరీ అయితే ఇంకా లేట్ అయిపోతాడు. తొందరగా అందరూ దశమాధిపతి లగ్నం మీదకి రావడము అనేటువంటిది మీరు ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ చూస్తే ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అలా దశమ భావము అనేటువంటిది చాలా బలమైనటువంటి భావం, చాలా గట్టిగా చూసుకోవాలి. అందుకే దశమంలో ఉన్నటువంటి గ్రహము లేదా దశమ భావానికి భావస్ఫుటకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గ్రహము ఒక్కటే కనుక ఉన్నట్టయితే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కటే ఉంటే దాన్ని తుంగగ్రహము అంటారు. తుంగగ్రహము అంటే రూలింగ్ ప్లానెట్ అని తీసుకోవచ్చు మనం. అంటే రూలింగ్ ప్లానెట్ అనేటువంటి దాన్ని నిజానికి 3-4 రకాల పద్ధతుల్లో మనం ప్రధాన గ్రహము ప్రధాన కారక గ్రహము అనేటువంటిది నిర్ణయించే విధానాలు ఉన్నాయి. కానీ అమాంగ్ ఆల్ సిస్టమ్స్ ఇది మంచిది. దశమంలో ఉన్నటువంటి గ్రహము లేదా దశమ భావస్ఫుటకి దగ్గరలో దొరికేటువంటి గ్రహము అది తుంగగ్రహము. 2-3 ఉంటేనో అలాంటివి అప్పుడు పోటీ పెట్టమన్నారు. ఎప్పుడైనా ఏదైనా సూత్రం చెప్పినప్పుడు ఇక్కడ ఫలానాది ఉంటే ఇలా ఉంది అంటే దాంతోపాటు ఇంకా 2 గ్రహాలు ఇంకో గ్రహము ఉంటే ఎలాగా అని ప్రశ్న వెంటనే వస్తుంది. కనుక మనకి దానికి సమాధానం ఇచ్చారు ఋషులు. అక్కడ ఉన్నటువంటి 2, 3, 4 గ్రహాలకి నవాంశ, త్రింశాంశ, త్రేకాణము, ద్వాదశాంశ అవి కట్టారనుకోండి, షడ్వర్గులు కట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఎక్కువగా ఏ గ్రహం గెలుస్తోంది, అందులో 2 గ్రహాలు ఈక్వల్గా వచ్చాయి అనుకోండి ఒకవేళ షడ్వర్గు కట్టాక, అప్పుడు దశ ఏది నడుస్తోంది, ఆ దశ నడుస్తున్నటువంటి గ్రహాధిపతి ఈ గ్రహములకు మిత్రుడా శత్రువా, వీటిల్లో ఒకదానికి మిత్రుడు ఒకదానికి శత్రువు అవుతాడు కదా, రెండిటికి కాడు కదా దశానాథుడు. అప్పుడు దశానాథుని బట్టి తేల్చాలి. అంటే ఎప్పుడైనా బాగా క్లిష్టంగా ఉన్నటువంటి కండిషన్స్లో మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్నది చెప్తున్నాను. ఇది విన్న వెంటనే తెలిసినట్టుగా అనిపిస్తుంది, తర్వాత కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తుంది. కంగారు పడకండి. ఇప్పుడు నేను చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ వినండి. తరగతి 2, 3, 4, 5, 10 సార్లు వింటే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. తీస్తే
దశమంలో బృహస్పతి ఉంటే సమస్తమైనటువంటి రంగాల్లో కూడా జయం, లాభం, కీర్తి, ప్రతిష్ట. చెప్పాను కదా, నవమంలో బృహస్పతి ఉన్నప్పుడు సన్మానితుడవుతాడు, దశమంలో బృహస్పతి ఉన్న ఆసామి కూడా సన్మానాలు పొందుతాడు. తేడా ఏంటంటే నవమ బృహస్పతికి సన్మానం కేవలము అతని యొక్క ఆ వృత్తి, చేస్తున్న వృత్తో లేకపోతే ఏదో ఒక కారణం మీద సన్మానం అయితే, ఇక్కడ దశమ బృహస్పతికి సన్మానం ఎలా ఉంటుందంటే ఒక రంగంలో కాదు అతని ఎక్స్పర్టైజ్ అనేది, కనీసం 7-8 రంగాలకు సంబంధించి పూర్తిగా నిష్ణాతుడై ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా దశమంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫెలిసిటేషన్స్, ఎక్కువ సన్మానాలు పొందుతారు. నవమంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు 1-2 ఉంటాయి జీవితంలో, అవి లాటరీ తగలడం లాంటివి. కానీ దశమ బృహస్పతి సన్మాన పత్రంతో పాటు ధనాన్ని కూడా ఇస్తాడు, ఆదాయం కూడా పెరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి దిగ్విజేత అనేటువంటిది ధనపూర్వకమైనటువంటి, ఆదాయపూర్వకమైనటువంటి దిగ్విజేత, అలా తీసుకోవాలి దాన్ని. నవమంలో ఉన్నటువంటి ఈ దిగ్విజేత అనేటువంటిది ఎలా ఉంటుందంటే పేరు ప్రతిష్ట మాత్రం. సుమారుగా మనం దేంతో పోల్చొచ్చు అంటే బుధ ప్రజ్ఞ యొక్క అనుగ్రహం చేత సినిమా రంగంలో చాలా పేరు పొందినటువంటి వారు, శుక్రప్రజ్ఞ యొక్క అనుగ్రహం చేత మంచి నటులుగా స్థిరపడి మంచి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వారు, 2 విభాగాలుగా తీసినట్లయితే ఈ బుధునికి సంబంధించినటువంటి కారణాల వల్ల సక్సెస్ను పొందినటువంటి వాళ్ళు కేవలము కీర్తి ప్రతిష్ట కాకుండా 10 రూపాయలు వెనకేసుకున్నటువంటి ధనవంతులు, కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు అవుతారు. శుక్రప్రజ్ఞ ద్వారా మాత్రమే మంచి కళాకారులుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఆదాయం ఏమి ఉండదు. చివరికి వారి తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 4 షీల్డ్లు మాత్రం ఉంటాయి, వారికి కీర్తి మాత్రమే ఉంటుంది. అందుకే ఒక నాటకం కూడా కొన్నాళ్ళ క్రితం ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కీర్తిశేషులు ఆ నాటకం పేరు. చాలా పేరు పొందిన నాటకం, పెద్దవాళ్ళందరూ కూడా నటించినటువంటిది. నిజానికి పేరు సార్థకం చేసుకున్నటువంటి నాటకం అది. తీస్తే వారు ఓన్లీ కీర్తిని మాత్రమే పొందుతారు. శుక్రప్రజ్ఞని ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. అలా ఇక్కడ దశమ బృహస్పతి వల్ల సన్మానితులైనటువంటి వారికి ఆదాయం కూడా పెరిగితే, నవమ బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళకి కీర్తి మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఆ తేడాను మనం గమనించుకుందాముగాక. వీళ్ళకు కూడా చక్కనైనటువంటి శీలము అనగా చక్కనైనటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. దశమంలో బృహస్పతి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మంచి నమ్మకస్తులండి. నవమంలో బృహస్పతి, దశమంలో బృహస్పతి కూడా నమ్మకస్తులు వీళ్ళు. వృత్తి, ఉద్యోగము అనేటువంటివి 2 ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళ వేరే ప్రొఫెషను, వీళ్ళ ఉద్యోగం వేరే అన్నట్టుగా, అంటే 2 రకాలైనటువంటి ఆదాయములు అవి ఉంటాయి. ఈ దశమంలో ఉన్నటువంటి బృహస్పతికి ఆ లక్షణం ఉంటుంది. అలాగే వీరి యొక్క ప్రొఫెషను, వీరి యొక్క ఉద్యోగము 2 కూడా చివరి దశలో, అంత్యంలో, అంటే చివరి భాగము జీవితంలో బాగా వయసు అయిపోయిన తర్వాత, అప్పుడు ఈ వృత్తి ఉద్యోగాలు మంచి ఉచ్చ దశలోకి తీసుకెళ్తాయి వీళ్ళని. అంటే ఎప్పుడో రిటైర్ అయిపోయారు, అయినా కూడా ఇప్పుడు కూడా ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు వీరి సలహా తీసుకుంటూ ఉంటారు. దశమంలో బృహస్పతి ఉన్నటువంటి వారి యొక్క చరిత్రలు అలా ఉంటాయి. రిటైర్ అయ్యి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాక కూడా సలహా కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడ దగ్గరికి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు.
వాళ్ళ వృత్తి ఉద్యోగం అంత పైకి తీసుకెళ్తాయి. ఇవన్నీ ఎప్పుడు ఈ ఎక్సలెంట్ అనేటువంటి కండిషన్ అంతా ఎప్పుడు కుజవరుణ శనుల చేత చెడిపోనప్పుడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. విద్యా సంస్థలు అలాగే ట్రెజరీ అలాంటివి, అంటే ధనానికి సంబంధించినటువంటి, అలాగే దేవాదాయ ధర్మాదాయ చట్టం దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు అంటే ఎండోమెంట్సు, ఇవన్నీ కూడా ముఖ్యంగా కోర్టు. నవమం కోర్టుకి సంబంధించింది కదా. మరి 10th జూపిటర్కి జ్యుడిషియరీ అలాగే చెప్పారు అని అనిపిస్తుంది. భావము దశమము కానీ అందులో మనం చెప్పుకుంటున్నటువంటి గ్రహము కాస్మిక్ 9th లార్డ్, అది మర్చిపోకూడదు. అందుచేత ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది 10th జూపిటర్ అన్నప్పుడు జ్యుడిషియరీలో కూడా. అందుకే 10thలో ఉన్నటువంటి గ్రహము ఏ గ్రహం అయినదో దాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించి అది ఎలా ఉంది. అలాగే దశమంలో ఏ గ్రహము లేకపోతే దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆయన బృహస్పతితో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఈ పిల్లల్ని ఏం చదివించాలి అనేటువంటి విచికిత్సలో ద్వితీయ చతుర్థ పంచమాలతో పాటు ఈ దశమము, దాని యందున్న గ్రహము లేదా దశమాధిపతి, ఇవి కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎంచేత చదువుకున్నది ఒకటి, ఉద్యోగం చేసేది ఒకటి అవడం వల్లనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేటువంటివి తగ్గిపోవడము, ప్రొడక్టివిటీ పడిపోవడము అనేటువంటిది భారతదేశంలో జరుగుతోంది. క్షమించండి, నేను ఇలాగా డైరెక్ట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇది నా అభిప్రాయం. అభిప్రాయ వ్యక్తీకరణ చట్టబద్ధం కాబట్టి చెప్తున్నాను. చదువుకున్నది ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి అన్నది చాలా ప్రధాన కారణము ఫెయిల్యూర్స్కి. అలా లేకుండా ఇతగాడు ఏం చదవడానికి, ఏ ఉద్యోగం చేయడానికి పనికొస్తాడో అదే చదివించామనుకోండి, ముందు చదువుకునే స్థితిలో ఆ వయసులో పిల్లలకి తెలియదు. కాదండి నేను ఖచ్చితంగా డాక్టరే అవుతానండి, లేదు, నీకు డాక్టరే అవడానికి వీనస్ హెల్ప్ ఉండాలి జాతకంలో. ఎందుకంటే సైన్సెస్ని ఇచ్చేటువంటి విద్య, ఆ సైన్స్కి సంబంధించినటువంటి విద్య చదవాలంటే ఖచ్చితంగా వీనస్ గెలిచి తీరాలి. డాక్టర్కి వీనస్ హెల్ప్ లేకుండా డాక్టర్ అవ్వడం ఉండదు. రవి శుక్రుడు అనేటువంటివి రెండు బలంగా లేకుండా అవదు. జాతకం మనం చూడగానే రవి నీచలో ఉండొచ్చు లిబ్రాలో, శుక్రుడు ఎక్కడో శనిక్షేత్రంలోనూ ఎక్కడో ఉండొచ్చు, చూడగానే మనకి అర్థం కావు. మరి వీళ్ళు డాక్టరా అయ్యారు అనిపిస్తుంది. ఓపిక్గా షడ్వర్గు కట్టడం, ప్రోగ్రెషన్లో ఈ సోకాల్డ్ రవి, సోకాల్డ్ వీనస్ ఎక్కడికి ప్రోగ్రెస్ అయ్యారో జాగ్రత్తగా చూడడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అలా ఉండి డాక్టర్ ఎందుకు అయ్యారో తెలుస్తుంది. బట్ డాక్టర్ అనేటువంటి వాళ్ళకి, అది చదివారు అనేటువంటి వాళ్ళకి వీనస్ గట్టితనం లేకుండా, రవి గట్టితనం లేకుండా అవ్వరు. అంచేత ఇవన్నీ చూసుకుంటూ వీటితో పాటు 10th లార్డ్ని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు చక్కగా మొదటి నుంచి ఆ సబ్జెక్టే చదువుకుని తర్వాత ఆ సబ్జెక్టులోనే ఉద్యోగంలో జాయిన్ అయితే, మెకానికల్ ఇంజనీరు గోల్డ్ మెడల్ తీసుకుని హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్ అయితే అప్పుడు హాస్పిటల్ పాడైపోయింది, ఈయన తాలూకా మెకానికల్ సెక్షన్లో గోల్డ్ మెడలు ఇంట్లో గోడకు తగిలింది, ఏం ఉపయోగం? అలా ఆలోచించి మానవుడు తను తాను సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తాడనే అసలు ఈ శాస్త్రం ఇవ్వబడింది. ఏదో ఒకలాగా బతికేస్తాడని కాకుండా ఇక్కడ జీవితం అనేటువంటి చీకటి గదిలో ఏం కనపడవు కనుక అక్కడ వ్యయయితి శాస్త్రమేతతు తమసి దీపే ఇవ అని చెప్పాడు ఆయన క్లియర్గా. తమసి, ఆ చీకట్లో కొట్టుకుంటావునైనా సామాన్లు కనపడ గుద్దుకు పడిపోతావు, అందుకే నీకు కనిపించేటట్టుగా లైట్, తమసి దీపే ఇవ, చీకట్లో లైట్ని ఇస్తున్నాను నీకు, అదే జ్యోతిష్ శాస్త్రం. అంచేత అది ఉపయోగించుకుని వినియోగించుకుని ముందుకెళ్ళే పద్ధతిలో మనం
10th హౌస్ని అంత జాగ్రత్తగా గమనించాలండి. అన్లెస్ ది గెట్టింగ్ డీటెయిల్స్ ఆఫ్ 10th జాతకాన్ని మనం డిసైడ్ చేసేస్తే మాత్రం దెబ్బతింటాం గట్టిగా. కుజుడు శని వాళ్ళ తాలూకా ఈ అవయోగం ఏదైనా ఈ 10th జూపిటర్కి కానీ పడితే ఖచ్చితంగా ఆజన్మాంతము అయితే కోర్టు వ్యవహారము అని తిరుగుతూ ఉండాలి. లేదా పాపం అతగాడికి ఎవరైనా కాస్త లోకుగా ఉన్నట్లయితే ఇక వాళ్ళని సాధించేస్తూ ఉంటాడు జీవితాంతం, వాళ్ళ మీద పడి బతికేస్తాడనమాట. పరాన్న భుక్తుడు అంటారు చూసారా. దశమంలో బృహస్పతి ఉండి శనిచేత కానీ బాగా కేంద్ర వేధ అలాంటివి ఏమైనా పొందేస్తే మటుకు ఇంకా ఉద్యోగము వ్యాపారం ఏమి ఉండదు. అసలు ఉద్యోగానికి వెళ్ళడు సాధారణంగా. ఒకవేళ వెళ్ళిన సంవత్సరంలో 300 రోజులు సెలవులు, 65 రోజుల్లో 25 రోజులు పండగలు, 35 రోజుల్లో 15 రోజులు హర్తాళ్ళు బందులు. ఇక తన డ్యూటీకి వెళ్ళింది 10 రోజులు. అంచేత దశమగ్రహం అంటారు చూసారా అల్లుడు గారిని, అలా బతికేస్తూ ఉంటాడు. అంచేత 10th జూపిటర్ ఉందని సరదా పడడం కాకుండా అది దెబ్బతిందా కొంపతీసి అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా చెక్ చేయాలి. కాకపోతే 10th జూపిటర్ దెబ్బతిన్నా కూడా ఒక్క ఉపయోగం, ఒక్క అమ్మయ్య అనేటువంటిది ఏమిటంటే అంటే సర్వదా సత్సంగం ఉంటుంది ఆజన్మాంతము కూడా. అంటే ఇతనితో కూడా ఉండేటువంటి వాళ్ళు కాస్త బుద్ధున్న వాళ్ళు మంచివాళ్ళు అయి ఉంటారు. అందుకనే 10th జూపిటర్ ఉంటుండగా ముహూర్తం పెడతారు. ఆ మాత్రం ఈ మాత్రం జాతకం బాగులేనప్పుడు ఆ జాతకాన్ని అందులో ఉన్నటువంటి ఇల్నెస్ని పక్కకి తీసి సరైనటువంటి కోర్సులో నడిపించడానికి పెద్దలైనటువంటి వాళ్ళు, మన గురువు గారు ఎంఆర్ఎల్ రావు గారు లాంటి వాళ్ళు ప్రయోగం చేసేది ఏంటంటే ఒక 7-8 సార్లు ఆయన ముహూర్తాలు పెడుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఏకాదశంలో బృహస్పతి, దశమంలో బృహస్పతి, ఈ లగ్నం డిగ్రీలకు కనెక్ట్ అయ్యేలాగా అలా క్యాల్కులేట్ చేసి ముహూర్తం పెడితే అక్కడ వరకు జీవితం వేరు. ఆ ముహూర్తం పెట్టినటువంటి సమయానికి ఏదో క్రతువో జపమో శాంతో ఏదో ప్రయాణమో ఏదో కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడమో విషయం ఏదైనా కూడా ఈ రకమైనటువంటి ముహూర్తం దశమ ఏకాదశాల్లో ఎక్కడో దగ్గర వస్తాను. కృష్ణమూర్తి గారు ఒక్క నిమిషం. అంచేత వీళ్ళలో ఎక్కడో దగ్గర బృహస్పతి ఉంటుండగా ముహూర్తం కనుక పెట్టగలిగితే అది చాలా చక్కనైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఇక్కడికి దశమ బృహస్పతిని కూడా మనం అధ్యయనం చేయగలిసాం అదృష్టవశాత్తు. ఇక ఏకాదశ ద్వాదశాలు అనేటువంటివి వచ్చే తరగతుల్లో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.